పార్టీ బలోపేతంపై వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ దృష్టి సారించారు. వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన నేతలతో జగన్ సమావేశం కానున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లను, మేయర్లు, అలాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు ఇందులో హాజరు కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలపై జగన్ చర్చించనున్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై నేతలకు పార్టీ అధినేత జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన నేతలతో జగన్ సమావేశం కానున్నారు. అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లను, అలాగే మేయర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు ఇందులో పాల్గొనున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సాగర్ అందిస్తారు. సాగర్, వరుస సమావేశ వివరాలేంటి? అలాగే నెల్లూరు జిల్లాలో ఈ సమావేశం ఎలా జరగబోతోంది? పార్టీ నేతలకు ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు సాగర్? రైట్ శ్రీదేవి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఘోర ఓటమి చెందిన తర్వాత బలోపేతంపై దృష్టి సారించారు. ఇప్పుడిప్పుడే పార్టీ ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచిపోతున్నాయి. ఈ 7 నెలల్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి మొదట్లో కూడా కొంత వెనకడుగు వేసినా కూడా కొంత సమయం వాళ్ళని వేచి చూశారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఈ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ముఖ్య నేతలు ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్లు, అలాగే మేయర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులతో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిపి ఈ రోజు 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ రోజు వాళ్ళందరితో కూడా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా కూడా పార్టీని బలోపేతం పైన, నెల్లూరు జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు, అలాగే జిల్లాలో నెలకొన్న సమస్యల పైన కూడా జగన్ చర్చించనున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కూడా పార్టీ ఓటమి చెందిన తర్వాత అనేక మంది ఇటు ఎమ్మెల్సీలు కావచ్చు, ఇటు మిగతా బి గ్రేడ్ నాయకులు కావచ్చు, అలాగే ముఖ్య నేతలు కావచ్చు, అనేక మంది కూడా పార్టీ మారిపోతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని తిరిగి పట్టు నిలబెట్టుకునేందుకు, అలాగే రాబోయే కాలంలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దీనికి ముఖ్యంగా కూడా ప్రజల సమస్యలని ఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, ఈ విషయాలన్నిటిపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరు జిల్లా గతంలో చూసుకుంటే 10కి 10 సీట్లు గెలిచి చాలా గట్టి పునాదులు, వైసీపీకి గట్టి పట్టుండే జిల్లాగా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో గత 2024లో జరిగిన ఎన్నికల్లో 10కి 10 సీట్లు ఓడిపోవడం జరిగింది. ఘోర ఓటమి తర్వాత ఈ ఓటమి నుంచి బయటకు వచ్చి తిరిగి పార్టీని బలోపేతం చేయడం మీద దృష్టి పెడతారు. మరీ ముఖ్యంగా నెల్లూరు నగరం సంబంధించి నెల్లూరు నగరానికి మొత్తం మీద 54 కార్పొరేటర్లు ఉంటే అందరూ కూడా వైసీపీ వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ గత కొంతకాలంగా అనేక మంది కార్పొరేటర్లు కూడా పూర్తిగా ఆల్మోస్ట్ ఇంచుమించు 54 మందిలో 50 మంది కూడా టీడీపీలకి, కూటమిలకి వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా కూడా వైసీపీకి సంబంధించిన మేయర్ ఎవరైతే ఉన్నారో పోటూరు స్రవంతి, ఈమె కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే మిగతా ఉన్న ఒకరిద్దరిని కూడా పట్టు నిలుపుకునే దిశగా, అలాగే స్థానిక సంస్థల్లో స్థానికంగా ఉన్న ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీ ప్రజెంట్ నెల్లూరు జిల్లాకు సంబంధించి వైసీపీ అరుణమ్మే కొనసాగుతున్నారు. సో ఈమె కూడా పార్టీ మారే యోచనలు అయితే లేరు. ఎందుకంటే చాలా పటిష్టంగా కూటమి వారు ఒకవైపు ఇబ్బందులు పెడుతున్నా, కూటమి ప్రభుత్వం సంబంధించి అనేక మంది కూడా పార్టీ మారని ఒత్తిడి ఇస్తున్నా కూడా జెడ్పీటీసీగా ఆమె గట్టిగా నిలబడినారు. సో స్థానిక సంస్థల చైర్మన్ గా జెడ్పీటీసీగా అరుణమ్మ కొనసాగుతున్నారు కాబట్టి మిగతా పూర్తి స్థాయిలో ఆధిపత్యం ఉందని చెప్పవచ్చు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే జెడ్పీటీసీలు కావచ్చు, అలాగే ముఖ్యంగా ఎంపీపీలు కావచ్చు, వీళ్ళంతా కూడా వైసీపీ తరఫునే ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళంతా సైలెంట్ అయిపోయారు. కొందరు పూర్తి స్థాయిలో కండువా మార్చేశారు, టీడీపీ కండువా కప్పుకున్నా కూడా కొందరైతే స్తబ్దుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనోధైర్యం కల్పించవలసి ఉంటుంది. ముఖ్యంగా కూడా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి పదవి స్వీకరించిన తర్వాత సమస్యలపై దృష్టి సారించారు. అలాగే సమస్యలను
వాళ్ళని ఎక్కడెక్కడ ఎదుర్కొంటున్నారు, సమస్యలు ఎదుర్కొనే సమయంలో కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కింద స్థాయి కార్యకర్తలు కావచ్చు, మధ్య స్థాయి నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా కేసులకు భయపడి చాలా వరకు స్తబ్దుగా కాముగా ఉండిపోయారు. కానీ ఈ పరిస్థితిలో వారందరికీ ధైర్యం కల్పించే విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి స్వయంగా ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే కూడా ఆయన మీద ఇప్పటికే సుమారుగా ఇంచుమించు 7 కేసులు పైన నమోదయ్యి, ఇటు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అంశంలో 3 చోట్ల కేసులు నమోదయ్యాయి. అలాగే రీసెంట్ గా కూడా ఒక మాజీ జడ్పీటీసీ మందల చేసే అరెస్టు విషయంలో కూడా పోలీసులు ప్రశ్నించేలో కూడా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సో స్వయంగా జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి ముందుండి కార్యకర్తలకు ఎక్కడ ఏ ఇబ్బందులు జరిగినా కూడా తాను ముందుంటా అని చెప్పి ఒక సంకేతాలు అయితే పంపించడం జరిగింది. ఈ క్రమంలోనే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీటన్నిటి మీద ఆరా తీసే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ ఏదైనా మరీ పరిస్థితి చేయదాటిపోతే తానే స్వయంగా రంగంలో దిగి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వారికి తానే నేను వస్తాను, ఫీల్డ్ లోకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక సంకేతాలు అయితే ఇస్తున్నారు. రాబోయే మార్చి నుంచి కావచ్చు, అలాగే ఏప్రిల్ నుంచి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి నిత్యం కూడా ప్రజల్లో ఉండే అవకాశం ఉంది. ఇదే క్రమంలో కూడా పట్టు కోల్పోయిన నెల్లూరు జిల్లాలో తిరిగి పట్టు సాధించేందుకు ఉన్న స్థానిక సంస్థలు కావచ్చు, కొంతమంది అయిన ప్రజాప్రతినిధుల్ని పట్టు నిలుపుకునేందుకు ఈ రోజు ఎటువంటి చర్యలు స్థానిక నాయకులతో కూడా చర్చించే అవకాశం ఉంది శ్రీదేవి. ఇదే సమయంలో కూడా సమస్యల్ని ఎక్కడికక్కడ ఎదుర్కోవాలి, కేసులకు భయపడద్దు, కార్యకర్తలకి తిరిగి మనం విలువ ఇవ్వాలి, కార్యకర్తలకు విలువ ఇవ్వనందువల్లే ఓడిపోయని చెప్పి నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి ముందు చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కేవలం ఓట్లు ఇచ్చాము, డబ్బులు ఇచ్చాము, ఓట్లు వస్తాయనే ధీమాతో జగన్మోహన్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కనీసం ఎంపీ స్థాయి వ్యక్తులు కూడా కలిసేందుకు సమయం కేటాయించేందుకు వెచ్చించలేదనే ఒక అపవాదం ఉంది. ఈ అపవాదాన్ని కూడా తొలగించుకుని కింద స్థాయి కార్యకర్తలతో కూడా సమావేశాలు జరిపి ఒక అవకాశం ఇస్తాను కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర అష్యూరెన్స్ తీసుకోవాలని కూడా వీళ్ళంతా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది శ్రీదేవి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.